త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్ ని చక్కగా వీక్షిస్తున్నటువంటి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తజనులందరికీ మీ ఆత్మ బంధువు గుణబ్రహ్మ సరస్వతి అమ్మవారి యొక్క అవ్యాజ్యమైన కరుణా కటాక్షములతో ఆశీస్సులు తెలియజేస్తూ ఈ వీడియోని ప్రారంభిస్తున్నానండి. ఈరోజు నవంబరు 21వ తేదీ 2018 సంవత్సరం బుధవారానికి గాను దినఫలాలు ఏ విధంగా ఉండబోతాయనే విషయాన్ని తెలియజేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజు అలాగే వివాహం చేసుకున్నటువంటి అందరికీ కూడాను నా హృదయపూర్వక ఆశీస్సులు తెలియజేస్తున్నానండి. మొదటగా తర్వాత ఈరోజు సాయంత్రం 6:45 వరకు అశ్విని నక్షత్రం జరుగుతుంది. తర్వాత భరణి నక్షత్రంలోకి అడుగు పెడుతున్నామండి. హస్త చిత్త నక్షత్రముల వారికి ఈరోజు చంద్రాష్టం కనుక వారు కొద్ది జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. అలాగే ఉదయం 9:15 నుంచి 10:15 వరకు చాలా ఉత్తమమైనటువంటి మంచి కాలం నడుస్తుందండి. ఇప్పుడు ఈ 21వ తేదీ 11వ నెల 2018 తారీఖున దినఫలాలు ఏ విధంగా ఉండబోతాయో చూస్తామండి. ఓం ఐం తస్సతురే హ్రీం భర్గో క్లీం దేవస్య ధీమహి చాముండాయే ధియో యో విచైనః ప్రచోదయాత్ బ్రహ్మ మురారి శ్రీ పురాంతకోక్మి భానుః శశి భూమిషుతో బుధస్య గురు శుక్ర శని రాహు కేతువః కుర్వంతు సర్వే మమ సుప్రభాతం. నవగ్రహ దేవతాభ్యో నమః. ఇప్పుడు ఈనాటి రాశి ఫలాల్లో మేషరాశి గురించి చూద్దాం. ఈ మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఈ మేషరాశి వారి గ్రహస్థితి ఎలా ఉందో మొదట చూద్దాం. ఇక్కడ నేను ఇంతకుముందు తెలియజేసినట్లుగానే మేషరాశిలో చంద్రుడు ఉన్నాడు, అలాగే కర్కాటకంలో రాహు, తులలో శుక్రుడు బుధుడు, వృశ్చికంలో గురువు రవి, అలాగే చూస్తే ధనుస్సులో శని, అలాగే మకరంలో కేతువు, కుంభంలో కుజుడు ఉన్నారండి. అంటే ఇక్కడ ఈ రాశిలో చంద్రుడు ఉండటం వల్ల ఈ రోజు చాలా బాగుందని చెప్పొచ్చు. ఎందుకంటే వ్యాపారం బాగా అభివృద్ధి చెందడంతో పాటు గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక ఆలోచన మీకు వస్తుందండి. అలాగే మీ యొక్క తల్లి యొక్క ఆదరణ కలుగుతుంది, వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. సప్తమంలో శుక్రుడు బుధుడు కలిసి ఉన్నారు. క్షేత్రంలో ఉండటం వల్ల స్త్రీలకి చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి, మంచి అభివృద్ధి రావడానికి కూడాను అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ శని యొక్క స్థానంలో కుజుడు కూడా ఉన్నాడు కనుక భూ సంబంధమైన వ్యవహారాల్లో మీకు చక్కటి ఉపయోగం అనేది కనబడుతుందండి. ఇంకో విషయం ఏమిటంటే ఇక్కడ చూసినట్లయితే తుల నుండి శుక్రుడు తన యొక్క క్షేత్రమైనటువంటి వృషభాన్ని కూడా చూస్తున్నాడు కనుక కళల్లో ఉన్నటువంటి వారు వృత్తి వ్యాపారాలు చేసే వారికి ఈ రోజు ధనాన్ని చూడగలరని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. పైపెచ్చి ఇక్కడ గురువు అష్టమంలో ఉన్నాడు కనుక అష్టమంలో ఆయుకారకుడు కాబట్టి ఈ రోజు మీరు అలాగే రవితో కూడా కలుసుకున్నాడు కనుక మీరు వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు ఈ మేషరాశి వారు అదుపాటులో ఉండాల్సి వస్తుంది. రాహు మనకి చూసినట్లయితే చక్కగా కర్కాటకంలో అమరు ఉన్నాడు, మేషంలో చంద్రుడు ఉన్నాడు, అలాగే వృషభంలో ఖాళీగా ఉంది, అలాగే మిథునంలో కూడా ఖాళీగా ఉంది. 4వ స్థానంలో కర్కాటకంలో రాహు ఉన్నాడు కాబట్టి తల్లికి సంబంధించిన ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తగాదాలకు వెళ్లకుండా ఉంటే చాలా మంచిదండి. తదుపరి వృషభ రాశి గురించి తెలియజేస్తున్నాను. వృషభ రాశి వారికి వారి యొక్క రాశి చక్రంలో వృషభానికి అంటే ఇక్కడ చూసినట్లయితే వృషభ రాశిలో ఉన్నటువంటి చంద్రుడు వ్యయంలో ఉన్నాడండి. అంటే మూడింటి అధిపతి వ్యయంలో ఉండటం వల్ల ఏమిటి ఉపయోగం అంటే మీకు ఇతర దేశాల నుండి ఒక విధమైనటువంటి వ్యాపారంలో లావాదేవీలు అంటే ఇతర ప్రాంతాల నుండి దూర ప్రాంతాల నుండి మీకు మంచి గిరాకీ రావడానికి అవకాశం ఉంటుంది. ఒక విధంగా అవకాశాలు వస్తాయండి. విదేశాలకు వెళ్ళడానికి ఈ రోజు కానీ మీరు చేసే ప్రయత్నాలు కానీ ఈసారికి సంబంధించిన కానీ పాస్పోర్ట్ సంబంధించి చక్కగా అనుకూలించిపోతుందండి. అలాగే మూడింటిని అంటే 3లో ఇంట్లో ఉన్న రాహువు 8వ ఇంటికి కుజుడున్నాడు కనుక ఒక విధంగా సోదరుల మధ్య సోదరిమణుల మధ్య మనస్తాపం కలుగుతుంది. మీ కోపం ఎక్కువ ఉండటం వల్ల మీ యొక్క చెల్లినో మీ అక్కనో మీ అన్ననో మీ తమ్ముడిని కసరడం జరుగుతుంది, ఇసుకించుకుంటారండి.
అందువల్ల మీరు సోదరులతో సోదరిమణులతో ఒక విధంగా రాజీ పడడం చాలా మంచిదండి. ఈ రోజు మీకు చాలా ధనాదాయం ఎక్కువగా ఉంటుందండి. మీరు చేసిందల్లా సక్సెస్ అవుతుంది. స్త్రీలకి అనుకూలమైనటువంటి రోజుగా కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే రాహు 3వ స్థానంలో ఉన్నాడు. అక్కడి నుంచి 8వ స్థానమైనటువంటి కుజుని చూస్తున్నాడు. అలాగే మీరు గమనించినట్లయితే మిగిలిన రాశుల్లో కూడాను గురువు అనుకూలంగా ఉన్నాడు. అలా అనుకూలంగా ఉండడం వల్ల భాగ్యస్థానంలో ఉండడం వల్ల అనేకమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందండి. తదుపరి మనము వృషభం అయిన తర్వాత మిథున రాశి గురించి చూద్దాం. ఈరోజు మిథున రాశి వారికి చాలా ధన సహాయం అందబోతుందండి. ధనం కోరికల్లా రాబోతుంది. ఎందుకంటే ఇక్కడ కుటుంబాధిపతి అంటే కుటుంబ స్థానంలో ఉన్నటువంటి రాహువు ఆ యొక్క 8వ స్థానంలో ఉన్న కుజుడు చూస్తున్నాడు కనుక ఒక విధంగా చెప్పాలంటే మీకు ఇక్కడ ఒక మైనస్ పాయింట్ కూడా చెప్పొచ్చండి. అదేంటంటే మీకు కోపం అధికంగా వస్తుందండి. ముక్కు మీద కోపం ఉంది అంటారండి మిమ్మల్ని ఈరోజు. ఆ ముక్కు మీద కోపం ఉండడం వల్ల మీరు చేసే పనిలో చిరుబుర్రులు ఆడుతున్నారు. అంతేకాకుండా మీ యొక్క కింద స్థాయి వారు మీకు ఎంత సహాయ సహకారాలని అందించినా గానీ మీరు అనుకున్న స్థాయిలో విజయాన్ని పొందలేని స్థితి ఈ రోజు కలబోతుందండి. అంతేకాకుండా పంచమంలో శుక్రుడు బుధుడు కలుసున్నారు. అందువల్ల పంచమంలో శుక్రుడు అంత తమాషా కాదండి. స్త్రీలకు బాగా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ రోజు మీ యొక్క భార్యతో కొద్దిగా సర్దుమని ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే భార్య యొక్క అనుకూలత ఈ రోజు ఎక్కువ ఉంటుంది, మీది తక్కువ ఉండటం వల్ల ఒకవేళ భార్య ఏదైనా మాట అంటే కూడాను కొద్దిగా తగ్గి మీరు కానీ వ్యవహరించినట్లయితే విజయాన్ని పొందగలరండి. అంటే స్త్రీలకి చాలా అనుకూలంగా ప్రశాంతంగా ఉందని చెప్పొచ్చు. అలాగే ఆరింట రోగస్థానం అంటే ఆరింట గురువు రవి ఉండటం వల్ల ఒక విధంగా చెప్పాలంటే మీరు ఈ రోజు అప్పు మాత్రం చేయకుండా ఉంటే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. ఒకవేళ ఈ రోజు అప్పు చేశారనుకోండి మీ జీవితంలో దాన్ని తీర్చడానికి చాలా రోజులు పడుతుందని మాత్రము ఈ యొక్క మిథున రాశి వారికి చెప్పొచ్చండి. ఇప్పుడు దాంతో పాటు మీరు చేసే వ్యాపారం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే గురువు రవితో కలుసున్నాడు కాబట్టి మీరు ఒక విధంగా ఇంతవరకు ఏదైనా ఒక వ్యాపారం చేస్తూ ఉండి ఈ వ్యాపారంలో ఇసుకెత్తిపోయి ఈ వ్యాపారం వద్దయ్యా, ఏదైనా పని చేసుకుంటే బాగున్ను, ఏదైనా ఉద్యోగం చేసుకుంటే బాగున్ను, అక్కడ స్థిరమైనటువంటి ఆదాయం వస్తుంది, వ్యాపారంలో ఒక రోజు ఎక్కువ జరుగుతుంది, ఒక రోజు ఎక్కువ జరగదు, ఒక రోజు అసలే ఉండదు, రాబడి ఉండదు, ఇవన్నీ వదిలేసి ఏదైనా ఉద్యోగం చేసుకుందామని ఏదైనా అప్లికేషన్ వేస్తే ఈ రోజు తప్పనిసరిగా మీకు ఉద్యోగం వచ్చి తీరుతుందండి. ఇది గమనించగలరు మిథున రాశి వారు. మరియు ఇప్పుడు చెప్పబోయేది ఏమిటంటే కర్కాటక రాశి గురించి. ఇప్పుడు కర్కాటక రాశి ఎలా ఉంటుందో తెలియజేస్తాను. ఇప్పుడు కర్కాటక రాశి గురించి తెలియజేయబోతున్నాను. ఈ రోజు బుధవారం రోజు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది. రాశి చక్రంలో దాన్ని చూసినట్లయితే గ్రహస్థితుల్లో చంద్రుడు కర్మస్థానంలో అంటే వృత్తి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ రోజు వృత్తి వ్యాపారాలు చేసే వారికి పుష్కలమైనటువంటి ధనం అనేది రాబోతుందండి. అలాగే 4 గమనించండి, 4 శుక్రుడు మరియు బుధుడు ఉండటం వల్ల ఒక విధంగా చెప్పాలంటే ఇల్లు గాని వాహనం గాని ఇలాంటి విషయాల్లో కొద్దిగా ఆలోచన ఏర్పడుతుంది. కొత్త వాహనం కొందాము, లేదా నూతనంగా ఒక గృహ నిర్మాణాన్ని చేద్దాము, లేదా నూతనంగా ఒక ఇంటిని కొంటాము, లేదా స్థలాన్ని కొంటామనే ఆలోచన పుడుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ రోజు చాలా అభివృద్ధిలోకి వచ్చే రోజని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. చంద్రుడు కర్మస్థానంలో ఉండడం వల్ల అనేకమైన కళలకు అధిపతి కనుక మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ వృత్తిలో గొప్పగా రాణించడమే కాకుండా ఆదాయంతో కూడినటువంటి రోజుగా ఈ రోజు ఖచ్చితంగా చెప్పవచ్చండి కర్కాటక రాశి వారికి. అయితే వీరికి ఒక విధంగా చెప్పాలంటే ఒక మైనస్ పాయింట్ కూడా ఉంటుంది. అదేంటంటే మీరు ఇతరుల్ని తిట్టకుండా వారి దగ్గర నుండి తిట్లు తినకుండా ఉంటే మంచిది. ఈ రోజు జాగ్రత్తగా గమనించి ముందుకు పోతే మంచిది. అలాగే వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే ద్విచక్ర వాహనాల్లో అయితే హెల్మెట్ ధరించాలి. కారులో దాన్ని ప్రయాణం చేయగలిగితే మీరు ఒక విధంగా బెల్ట్ ధరిస్తే సేఫ్ జోన్ లోకి వెళ్తారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు వాహనాలు ఎక్కువగా నడపకుండా ఎక్కువ స్పీడ్ గా నడపకుండా చాలా మంచిది కర్కాటక రాశి వారికి. తదుపరి మనము సింహరాశి గురించి చూద్దాం. సింహరాశి వారికి ఈ రోజు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు లిబర్టీ ఫీల్ అవుతారండి. అంటే వాళ్ళు స్వతంత్రంగా ఉన్నట్లుగా వాళ్ళకి రెక్కలు చేసినట్టుగా ఫీల్ అయ్యే రోజు అని చెప్పొచ్చు. ఎందుకంటే చంద్రుడు భాగ్యస్థానంలో ఉన్నాడండి. అలా చంద్రుడు భాగ్యస్థానంలో ఉంటూ 7వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు తన యొక్క 3వ స్థానమైనటువంటి ఆ యొక్క చంద్రుడిని చూడడం జరుగుతుంది. అందువల్ల ఏమవుతుందంటే ఒక విధంగా చెప్పాలంటే వీరికి చాలా ధన ఆదాయం లభించవచ్చు అని చెప్పొచ్చు. వృత్తిలోను వ్యాపారంలోను
కానీ వీరు సొంత నిర్ణయాలు తీసుకుంటూ స్వఆస్తులు అంటే ఏమిటి, వారి కొరకు వారి పేరు మీద ఇల్లు గాని లేదా వాహనం గాని లేకపోతే ఒక భూమి గాని కొనడం అనేది చేయరాదండి. ఈ సింహరాశి వారికి ఉన్నటువంటి ఒక సమస్య ఏమిటంటే, ఒకవేళ వారు సొంత ఇంట్లో ఉన్నా గానీ అనేకమైన కష్టాలు పడుతుంటారండి. దానికంటే ఏం చేయాలంటే, ఇప్పుడు ఇంకొక విధంగా చెప్పాలంటే, మీ తండ్రి యొక్క ఆస్తి ఉంటుంది అనుకోండి, మీ యొక్క తండ్రి ఆస్తిని మీరు అనుభవించాలని ఆస్తి పంపకాలు జరిగినప్పుడు ఒక విధంగా మీ తండ్రి ఆస్తిలో కొద్దిగా ఇబ్బందులు కలిగినా గానీ ఆస్తిని వదిలేయడమే మంచిదండి. ఈ సింహరాశి వారికి వారి పేరు మీద ఏ ఆస్తి పాస్తులు ఉన్నా గానీ చక్కగా నిలవండి. కష్టాలే పడుతుంటారు, ఇది జనరల్ గా జరిగే పనే. అయితే ఇక్కడ ఈ రోజు కుటుంబ స్థానం అధిపతి అయినటువంటి అంటే ధన వాక్కు కుటుంబ స్థానాధిపతి అయినటువంటి బుధుడు సోదర స్థానంలో ఉన్నాడు. అంటే ఏంటి, శుక్రునితో కలిసి ఉన్నాడు కనుక ఒక విధంగా చెప్పాలంటే మీకు మంచి రోజులు కలుగుతాయి. కాకపోతే సోదరిమణులతో కొద్దిగా గొడవలు పడకుండా ఉంటే మంచిదండి. అంతేకాకుండా మీరు చేసే వ్యాపారంలో కూడాను పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయకుండా ఉండడం చాలా ఉత్తమమైనటువంటి పని. ఒకవేళ అలా పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసినా గానీ మీ పేరు మీద లేకుండా మీ భాగస్వామి అయినటువంటి భార్య పేరు మీద గానీ లేదా బిడ్డల పేరు మీద గానీ పెట్టి కానీ నడిపితే చాలా బాగుంటుంది. ఈ రోజు స్త్రీలకి చాలా అనుకూలమైన రోజు, చాలా సౌభాగ్యకరమైన రోజు. లక్ష్మీదేవి కృపా కటాక్ష వీక్షణములు మీ ఇంటి మీద కలుగుతుంది. అందువల్ల కేతు యొక్క అనుగ్రహం కూడా ఉంటుందండి. కోర్టు వ్యవహారాలకు సంబంధించినటువంటి వాటిలో విజయాన్ని సంపాదించే అవకాశము ఈ యొక్క సింహరాశి వారికి ఉంటుంది. ఎందుకంటే సింహరాశిలో మఖా నక్షత్రంతో కూడి ఉంటుంది కాబట్టి ఆ మఖా నక్షత్రానికి చెందినటువంటి వాడు కేతు కనుక మీకు కోర్టు వ్యవహారాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా గానీ తొలగిపోయే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఇక్కడ కనబడతా ఉందండి. ఇప్పుడు కన్యా రాశి గురించి చూద్దాం. ఈ రోజు కన్యా రాశి వారికి చాలా గమనించినట్లయితే చంద్రుడు అష్టమంలో ఉన్నాడండి. అలాగే కుజుడు షష్టంలో ఉన్నాడు, అంటే 6వ స్థానంలో. 6వ స్థానం ఏమవుతుందంటే రుణ రోగ స్థానం అవుతుంది, శత్రు స్థానం అవుతుంది. కాబట్టి ఈ రోజు తప్పనిసరిగా మీరు అనారోగ్యంతో ఉంటారు. అంటే వైద్యుల దగ్గరికి వెంటనే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది అష్టమంలో శని ఉండడం వల్ల మీకు ఒక విధంగా చెప్పాలంటే పీడ అని చెప్పొచ్చు. దానివల్ల డబ్బులు వృధాగా ఖర్చు అవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి శత్రువులు బలం కూడా పెరుగుతుంది, మీ బలం తగ్గుతుందండి. అందుకని ఈ రోజు మీరు ఎవరితోనూ వాగ్విధాలు పెట్టుకోకండి, శత్రుత్వాన్ని ఏర్పాటు చేసుకోకండి. ఏమంటే ఆ శత్రువులు ఒకవేళ మిమ్మల్ని తిట్టినా ఒక విధంగా తోలనాడినా గానీ ఏమి పట్టించుకోకుండా వచ్చేస్తేనే మంచిదండి. లేకపోతే ఖచ్చితంగా మీరు కోర్టు వరకు పోవాల్సి వస్తుంది, లేదా పోలీస్ స్టేషన్ వరకు పోవాల్సి వస్తుంది. నోరు దురుసు వల్ల నువ్వెంత నేనెంత మాట్లాడుకోవాల్సి వస్తుంది. అందువల్ల ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక మీరు ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తతో ఓపికతో కానీ ఉండగలిగితే మీరు తప్పనిసరిగా విజయాన్ని పొందగలుగుతారండి ఈ రోజు. అంతేకాకుండా ఈ రోజు ధన ఆదాయాన్ని పొందే రోజుగా కూడా చెప్పొచ్చు. చక్కగా అమరి ఉంది. కాకపోతే ఒకటే లోపం, మీకు కోపం వల్ల ఇతరులతో వాగ్యుతంలో దిగి వారితో జగడాలాడడం, రచ్చలగడం, శత్రుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం, మీరు మంచిగా పోయినా కానీ మీకు శత్రుత్వం అనేది ఎదురుస్తుంది. కనుక ఒక నిమ్మలంగా ఓపిగ్గా ఉంటే చాలా మంచిది ఈ కన్యా రాశి వారికి అండి. తదుపరి తులారాశి గురించి చూద్దాం. ఈ రోజు తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటే చాలా చక్కగా గమనించండి. వీరికి చాలా బాగుందని చెప్పవచ్చు. కాకపోతే కొద్దిగా ఏకాగ్రత చిత్తంతో ముందుకెళ్లాలండి. మీరు ఏదైనా సాధించాలనుకున్నా గానీ లేదా మీ పిల్లల్ని వృద్ధిలోకి రావాలన్నటువంటి ఆలోచన దృక్పథంతో ముందుకెళ్తారండి ఈరోజు. అంటే మన పిల్లలు గొప్ప స్థాయికి రావాలి, వాళ్ళు బాగా చదువుకోవాలని ఉంటుంది. కానీ ఏకాగ్రత చిత్తం ఉండదండి. కాన్సన్ట్రేషన్ చూపించాలి. ఆ కాన్సన్ట్రేషన్ లేకపోయింది అనుకోండి, ఏ విషయాన్ని అయినా ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒక విధంగా న్యాయ సంబంధమైన విషయంలో మీరు తలదూచినప్పటికీ అక్కడ మీకు అధర్మము, అన్యాయం జరగడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ 4వ ఇంటి అధిపతి అయినటువంటి శని 3వ ఇంట్లో ఉన్నాడు. 3వ ఇంటిని మనం కుటుంబ స్థానం అంటాము. కుటుంబంలో కొన్ని కలహాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఈ తులారాశి వారికి కొద్ది సర్దుకుపోతే మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపార అభివృద్ధి కూడా బాగా జరుగుతుంది. ఒక విధంగా ధన ఆదాయంతో ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరి దగ్గరైనా మీరు అప్పు తీసుకోవాల్సి ఉంటే ఈ రోజు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తీసుకుని చక్కగా తీర్చగలిగే స్థాయి కూడా మీరు అభివృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. మీరు ఒక విధంగా ధైర్యంగా ముందుకెళ్తే మాత్రం మంచి ఫలితాలు రావచ్చు అనేసి నేను అభిప్రాయపడుతున్నానండి. ఇప్పుడు తులారాశి అనంతరము వృశ్చిక రాశి గురించి చూద్దాం. ఈ వృశ్చిక రాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చండి. ఎలాగా అంటే జాగ్రత్తగా గమనించండి. వీరిలో ఉన్నటువంటి అనుకూలత, విజయం అన్నీ బాగుంటాయి. కానీ ఒక విధంగా చెప్పాలంటే ఉద్యోగం చేసే వారికి కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ
దాంట్లో మాత్రం సక్సెస్ అనేది ఉంటుందండి. అంటే ఉద్యోగం చేసే వారికి వారి పై అధికారుల నుండి ఈ రోజు కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. అలాగే గమనించినట్లయితే స్త్రీలలో కొంతమంది ఉద్యోగాలు చేస్తుంటారు చూడండి, వారికి ఈ రోజు స్థాన చలనం అనేది జరగడం జరుగుతుందండి. అంటే ఇక్కడ ఉద్యోగం చేస్తుంటారు, ఈ డిపార్ట్మెంట్ లో వద్దండి ఇంకొక డిపార్ట్మెంట్ లోకి వెళ్ళండి అని చెప్పడం కూడా జరుగుతుంది. అయితే ధనాదాయం ఉంటుంది, వృద్ధి ఉంటుంది, స్త్రీలకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఇక్కడ రెండవ ఇంటిలో శని ఉండటం వల్ల ఈ యొక్క నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా నాలుగు మీద పుండు గాని లేదా కడుపులో పుండు గాని వచ్చి, అంటే ఒక విధంగా అల్సర్ అంటారు, నాలుగు మీద పుండు వచ్చినప్పుడు ఆకలితో అన్నం తినాలనేది, కడుపులో మంట అనేది, అంటే ఈ యొక్క నాలుగు అన్నవాహిక నుండి నాలుగు మీద నుండి కడుపులో వరకు పుండు అనేది ఫామ్ అవుతుందండి. అందువల్ల ఎక్కువ కారంగా ఉన్నటువంటి పదార్థాలను తినకుండా ఉంటే చాలా మంచిదండి. అంతేకాకుండా ఈ రోజు కానీ మీరు ఆస్తి పాస్తులను కొనడం అనే ప్రయత్నం చేస్తే మాత్రము తప్పనిసరిగా విజయాన్ని పొందిన వారు అవుతారండి మీరు. ఇప్పుడు మనము ధనుసు రాశి గురించి చూద్దాం. ఈ రోజు ధనుసు రాశి వారు చాలా ఓపికగా ఉండి బిజినెస్ చేసుకోవాలండి. వ్యాపారం చేసేవారు గాని, విద్యార్థులైనా గాని, ఎవరైనా గాని చాలా ఓపికగా ఉండాలి, కోపించుకోకూడదు. అలా చేయగలిగితే వ్యాపార అభివృద్ధి అనేది బాగుంటుంది. అనేకమైన ప్లాన్స్ చేస్తారు. ఎందుకంటే ఈ యొక్క రాశి చక్రంలో చూసినట్లయితే ఈ యొక్క ధనుసు రాశి వారికి పంచమంలో చంద్రుడు ఉన్నాడండి. అలాగే లాభస్థానంలో శుక్రుడు, బుధుడు ఉన్నారు. అలాగే లగ్నంలో చూసినట్లయితే శని ఉన్నాడు. అలాగే చూసినట్లయితే మూడవ స్థానంలో కుజుడున్నాడు. కాబట్టి అందరూ బాగా అమరాడి, పంచమంలో చంద్రుడు తమాషా కదండి, మంచి ఫలితాలు కలిగిస్తాడు, ఆలోచనలు కలిగిస్తాడు, ప్లాన్స్ తో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. శుక్రుడు మరియు బుధుడు వచ్చి 11వ స్థానం అంటే లాభస్థానంలో ఉండటం వల్ల అత్యధికమైన రెండు వ్యాపారాల్లో కూడాను సాకచక్యంగా నెక్కొచ్చడానికి అవకాశం ఉంటుంది. అలాగే చూసినట్లయితే స్త్రీలు చేసే వ్యాపారాలు గాని, వృత్తులు గాని లేదా ఉద్యోగాల్లో ఉన్నతికి రావడానికి ఈ రోజు చాలా బాగా కలిసి వస్తుందని మాత్రము ఈ ధనుసు రాశి వారికి చెప్పవచ్చండి. మరి ఇప్పుడు మనము మకర రాశి గురించి చూద్దాం. ఈ రోజు మకర రాశి వారికి చాలా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చండి. ఎందుకంటే మీరు చేసే ఏ ప్రయత్నమైనా గానీ ఈ రోజు విజయాన్ని తప్పనిసరిగా పొందుతుంది. ఎలాగా అంటే ఇక్కడ బాగా గమనించండి, మీరు మీ యొక్క రాశి చక్రంలో చూడండి, మకర రాశికి గమనించినట్లయితే గురువు తన యొక్క 9వ దృష్టితో, అంటే దృక్స్థాన బలము స్థాన బలం అంటారు కాబట్టి గురువు 5వ స్థానాన్ని మరియు 9వ స్థానాన్ని చూస్తాడు కనుక ఇప్పుడున్నటువంటి రాశి చక్రంలో 7వ స్థానమైనటువంటి కర్కాటకాన్ని 9వ దృష్టితో చూడడం అనేది జరుగుతుంది. కాబట్టి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. విదేశాలకి మనం ప్రయాణం చేయడానికి ఒక విధమైనటువంటి మంచి అనుకూలమైనటువంటి రోజుగా కూడాను చెప్పడానికి అవకాశం ఉంటుందండి. అలాగే చూసినట్లయితే 10ంట ఇక్కడ శుక్రుడు బుధుడు కలుసిన వల్ల ఇక్కడ ధర్మ కర్మాధిపతి యోగం అనేది కనబడుతుందండి. అంటే ధర్మ కర్మ అధిపతి యోగం అనేది కలిసి వస్తుంది. చాలా చక్కగా అమరిందండి మకర రాశి వారికి. ఈ రోజు మీరు ఏ ప్రయత్నం చేసినా చిటికలో పని అయిపోతుందండి. అంటే మీరు చేసే యొక్క ప్రయత్నానికి ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితులు చాలా బాగా కలిసి వచ్చాయని మాత్రము ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇప్పుడు కుంభరాశి గురించి చూద్దాం. ఈ రోజు కుంభరాశి వారికి చాలా అనుకూలమైన రోజు అని చెప్పొచ్చండి. ఎందుకంటే మీరు ఓపికతో ఉంటే చాలండి, అన్ని విజయాలు మీ దగ్గరికి వస్తుంటాయి. చంద్రుడు బాగున్నాడండి, గురువు అనుకూలిస్తున్నాడు. అయితే మెచ్యూరిటీగా మాట్లాడతారండి, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, చాకచక్యంగా వారి యొక్క పనిని కార్యదీక్షతో నెగ్గు రావడానికి ఈ రోజు చాలా బాగా కలిసి వస్తుంది కుంభరాశి వారికి. అలాగే మీ పిల్లల యొక్క అభివృద్ధి కొరకు ఈ రోజు పాటుపడతారు, వారి కోసం ప్రణాళికలు రచిస్తారు. విదేశాలకు వెళ్ళడానికి వాళ్ళని ఉన్నతమైన చదువులు చదివించడానికి, ఇంకా కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. ధనాదాయం ఉంది. అయితే మీరు ఈ రోజు మాత్రం అప్పు మాత్రం చేయకండి. మీరు శత్రువుల నుండి ఈ రోజు జయాన్ని పొందగలిగే రోజుగా చెప్పవచ్చండి ఈ బుధవారాన్ని. అలాగే నేను చెప్పబోయే 21/11/2018 సంవత్సరం బుధవారం వస్తుంది కాబట్టి ఈ కుంభరాశి వారికి చాలా బాగా కలిసి వచ్చిందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయేది చివరి రాశి అయినటువంటి మీనరాశి గురించి చెప్పబోతున్నానండి. మీనరాశి వారికి కూడాను చాలా అద్భుతమైన రోజుగా పరిగణించబడింది. కానీ మీరు ఏం చేయాలంటే ఈ మీనరాశి వారు కార్తీక మాసం కనుక చంద్ర మౌళీశ్వరి శివుని యొక్క ఆరాధన చేయడం వల్ల ఉత్తమమైన ఫలితాలు దొరుకుతాయి. అలాగే అర్ధ నారీశ్వరి హోమము గాని లేదా పూజ గాని పారాయణం గాని చేయండి. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలన్నీ కూడా సమసిపోతాయండి. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అన్నింటిలో విజయాన్ని సాధించడానికి మీరు ఎన్నుకున్నటువంటి ఒక మార్గంలో ఇన్ని రోజులు అన్ని దారులు మూసిపోయినాయి అనుకున్నటువంటి వారు కూడా ఈ రోజు సుముఖంగా ఉందని చెప్పొచ్చు. చక్కటి విజయాన్ని మీరు పొందగలరు. అయితే ఒక విధంగా మీ సోదరులకి సోదరిమణులకి మధ్యలో మనస్తాపం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా రాజీ పడిపోయి వారితో సౌమ్యంగా మాట్లాడుతూ ఓపికగా కానీ ప్రవర్తించినట్లయితే ఈ రోజు మీనరాశి వారికి సుఖవంతమైనటువంటి ఒక స్వర్గతుల్యమైనటువంటి ఆహ్లాదభరితమైనటువంటి రోజుగా పరిగణించబడుతుందని మాత్రము
ఖచ్చితంగా చెప్పగలను. అయితే మీరు మీ యొక్క ఆలోచనతో కొత్తగా ఒక వ్యాపారాన్ని కూడా ప్రారంభించడానికి ఇది చాలా మంచి రోజుగా కలిసి వస్తుందండి. దీన్ని విడవద్దండి, మిస్ కాకండి అని చెప్తున్నాను. మరి ఇప్పటి వరకు నేను ద్వాదశ రాశుల గురించి తెలియజేశాను. తదుపరి మీకు వచ్చే రోజు కూడాను, అంటే రాబోయే రోజు కూడాను మీ యొక్క ద్వాదశ రాశుల గురించి తెలియజేయబోతున్నాను. మీకు చక్కగా అర్థమై ఉంటుంది అనుకుంటాను. మా యొక్క త్రిశక్తి పీఠం యూట్యూబ్ ఛానల్ చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని విశేషాలు మీరు పొందొచ్చు. ఇప్పుడు నేను ద్వాదశ భావాల గురించి, ద్వాదశ రాశుల గురించి, ఒక్కొక్క రాశి గురించి తెలియజేశాను కనుక మీకు ఎవరిలోనైనా శ్రద్ధాశక్తులు ఉంటే మా రాశి గురించి తెలుసుకోవాలి గురుగారు, మేము చెప్పండి ఎలా ఉంటుంది, మా గ్రహస్థితులు ఎలా ఉంటాయి, ఏ దృష్టితో చూస్తున్నాయి, ఈ రోజు కానీ లేకపోతే ఈ నెలంతా ఎలా ఉంటుంది, లేదా వచ్చే సంవత్సరం వరకు ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా అడిగినట్లయితే మేము చక్కగా చెప్పడానికి రెడీగా ఉన్నాము. అయితే మాకు తగిన పారితోషికాన్ని ఇచ్చి మీరు మా నుండి చక్కటి జ్యోతిష్య ఆలోచనల్ని పొంది ఉత్తమ స్థితికి రాగలరని ఆశిస్తున్నాను. మీ గుణబ్రహ్మ సరస్వతి. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్.